హాయ్ అండి, బాగున్నారా? మీరంతా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ రోజు నేను ఒక మంచి టాపిక్ తో మీ ముందుకు వచ్చాను. టాపిక్ ఏంటంటే, ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు. ఏంటంటే మెడిటేషన్ డే, వరల్డ్ మెడిటేషన్ డే. సో మనం అండ్ మెడిటేషన్ చేయమన్నాం కదా అని చెప్పేసి ఊరికినే కూర్చొని కళ్ళు మూసుకుంటే సరిపోతుంది. సో మీ శ్వాస మీద ధ్యాస పెట్టాలి. అలా పెడితేనే మీరు మెడిటేషన్ లో సక్సెస్ అవుతారు. ఈ మెడిటేషన్ ఎంత ఇంపార్టెంటో మీరు చెప్పబోతున్నాను. సో నేను చెప్పిన ఈ పాయింట్స్ అన్ని విని మీరు వదిలేకుండా ఈ రోజు నుంచి మీరు స్టార్ట్ చేయండి మెడిటేషన్ చేయడం. సో మీకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు చాలా బిజీగా ఉంటారు, నాకు తెలుసు. ఓకే, మీరు బిజీ అంటారు. మీరు బిజీ వల్ల మీరు ఏ పనులు ఆపుకుంటున్నారు చెప్పండి? మీరు ఏమైనా పనులు ఆపుకుంటున్నారా? సో ఆ పనుల్లాగే దీన్ని కూడా ఒక పనిగా పెట్టుకొని మీరు డైలీ మెడిటేషన్స్ చేయండి. కాకపోతే నైట్ పడుకుంటారు కదా, పడుకునే ముందైనా సరే మనం మెడిటేషన్ చేయొచ్చు. డైలీ 1 టైం అయినా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఈ మెడిటేషన్ ద్వారా మనకి మెదడు చాలా ఇంప్రూవ్ అవుతుందంట. అంటే మనకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అండ్ చిన్నపిల్లలు అయితే చాలా ఫాస్ట్ గా ఇంప్రూవ్ అవుతుంది. అంటే వాళ్ళు ఏం చదివినా సరే వాళ్ళకి గుర్తుంటది అనమాట. సో మెడిటేషన్ వల్ల మెదడు చాలా మెరుగుపరుస్తుంది. అండ్ అలాగే శ్వాస వ్యవస్థ అంటే మన బ్రీతింగ్ అన్నమాట. బ్రీతింగ్ చాలా నార్మల్ అయిపోతుంది. బ్రీతింగ్ వల్ల మనకి ఏ ఇష్యూస్ ఉండవు. సో ఈ శ్వాస వ్యవస్థ కూడా మెరుగుపరుస్తుంది. అండ్ నిద్ర మనకి చాలా హ్యాపీగా నిద్రపోతాం. నిద్రను కూడా మెరుగుపరుస్తుంది అనమాట. మన పడుకునే ముందు ఒక 5 నిమిషాలు మీరు మెడిటేషన్ చేసి పడుకోండి. మీకు ఏ టెన్షన్స్ మీకు అసలు గుర్తే రావు. మీరు చాలా హ్యాపీగా, ఫ్రీగా, ప్రశాంతంగా పడుకుంటారు. సో అంత ప్రయోజనాలు ఉన్నాయి మెడిటేషన్ వల్ల. అండ్ అలాగే టోటల్ రోగ నిరోధక శక్తిని కూడా మెరుగుపరుస్తుందంట. ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతుంది. అండ్ అలాగే ఆందోళన, భయం ఇటువంటి ఏమైనా ఉన్నా సరే మీకు బాగా పనిచేస్తుంది. అంటే అవి ఏమి ఉండవు అనమాట. ఆందోళన అవ్వరు, భయపడరు, స్ట్రెస్సింగ్ ఇవేమి ఉండవంట. సో మెడిటేషన్ వల్ల అన్ని ఉపయోగాలు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వన్, మనం చెప్పినట్టు మనసు వినడం కాదంటండి. అంటే మనసు చెప్పినట్టు మనం వినడం కాదండి, మనం చెప్పినట్టు మనసు వినాలి. సో మనం చెప్పినట్టు మనసు వినేలా చేసుకోవాలి అంటే మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ ద్వారా మనం చెప్పినట్టు మన మనసుని మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు. అండ్ సెకండ్ వన్ ఏంటంటే, ఈ మెడిటేషన్ ద్వారా మన శరీరంలో ఉన్న 7 చక్రాస్ని కూడా అలైన్ గా పెట్టుకోవచ్చు. అండ్ మన చుట్టూతో ఉన్న పంచభూతాలు కూడా అలైన్ గా ఉంటాయి. ఇంకో విషయం చెప్పడానికి, కష్టం వస్తే మనకు రావాల్సింది కన్నీళ్ళు కాదు, మనోధైర్యం, ఆలోచన. సో ఈ ధ్యానం వల్ల మీకు ఎప్పుడు కష్టం వచ్చినా సరే మీకు వెంటనే ఆలోచన వస్తుంది. నెక్స్ట్ స్టెప్ నేను ఏం చేయాలి, ఏంటి అనే ఆలోచన మీకు డెఫినెట్ గా వస్తుంది ఈ మెడిటేషన్ చేయడం వల్ల. సో మీరు ఈ రోజు నుంచి మెడిటేషన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. స్టార్ట్ చేస్తారు కూడా. స్టార్ట్ చేస్తాను అంటే నాకు కామెంట్ బాక్స్ లో ఎస్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ.